సార్ ఎమ్మెల్యే గారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్ నందమూరి తారక రామారావు, జోహార్ నందమూరి తారక రామారావు గారు. తల్లికి మల్లెపూదండ మారతులు కడుపులో బంగారు కనుచూపులో కరుణలో సిరులు దొరలించు మా తల్లి గలగల గోదారి కళా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను బంగా అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గుంతులో తారా బ్రహ్మ భుజ శక్తి మల్లమ్మ పతి భక్తి దాకా అధికారికంగా ఏలూరు జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, జిల్లా ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఒక మహనీయుడి యొక్క జయంతి. ఆయన ఒక నటుడు భావించి 9 నెలల్లోనే అధికారాన్ని ముఖ్యమంత్రిగా చేపట్టి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి నాంది పలికినటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. వ్యవస్థని పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఈనాడు ఇన్ని మండలాలుగా 2 రాష్ట్రాల్లో మరి పరిపాలన కొనసాగుతుంది అంటే దానికి ఆద్యుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఒకనాటి రెవెన్యూ వ్యవస్థలో కర్ణాలు, మున్సిపులు జాగీర్లుగా గ్రామాలు ఉంటే వాటిని ఒకే ఒక్క సంతకంతో కర్ణాలని మున్సిపల్ వ్యవస్థనే తీసేసి ఈనాడు విఆర్ఓలు కానీ మరి పరిపాలన సాగుతుంది అంటే దానికి కారణం స్వర్గీయ నందమూరి తారక రామారావు. అనేక మంది కూడు, గుడ్డ, నీడ అనే 3 సిద్ధాంతాలతో పార్టీని నిర్మాణం చేసి వాగ్దానం చేసి ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి మహనీయుడు. అనేక మంది పేదవారు బియ్యం కొనుక్కోవడానికి డబ్బులు లేక ఆకటితో అలమటిస్తుంటే మరి ఈరోజు రూపాయలకే బియ్యం ఇస్తున్నామని చెప్పి మీరు అందరూ అనుకుంటా ఉండొచ్చు. కానీ గతాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఆనాడు 2 రూపాయల బియ్యం ఎంత విలువైందో ఆనాడు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మనకు తెలుసు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మనం ఇస్తున్నాం. దానికి భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఆద్యం పోసినటువంటి వ్యక్తి 30 రూపాయల పెన్షన్ తీసుకుని వచ్చి ఈనాడు దపదపాలుగా 4,000 రూపాయలకి ఆయన ఇచ్చినటువంటి ఆ 30 రూపాయలే ఈనాడు 4,000 రూపాయలు అయిందనే విషయాన్ని ఎవరు కూడా ఎప్పటికీ ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు ఈ తెలుగుదేశం పార్టీని కానీ అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు విలోచితంగా ఏ పని చేసిన రూపాయలే కడతాడు నా రైతు అని చెప్పి మరి మేనిఫెస్టోలో పెట్టి 50 రూపాయల ఆస్పర్ని మరి పరిమితం చేసినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఈనాడు సైకిళ్ళోడు మోటార్ సైకిళ్ళు, మోటార్ సైకిళ్ళోడు కార్లు, కార్లోళ్ళు విమానాల్లో రోజు ప్రయాణం చేస్తున్నారు అంటే అట్లాంటి రైతాంగం ఆ మహనీయుడి యొక్క మరి చేసిన సేవ జన్మ జన్మలకి పిల్ల పిల్ల తరాన ఏ ఒక్క రైతాంగం మర్చిపోవటానికి వీల్లేదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక రావణాసురుడుగా అన్ని పాత్రల్లో పోషించినటువంటి వ్యక్తి. ఈయనే దేవుళ్ళలాగా
పాత్రల్ని చేయాలి. ప్రజల యొక్క రుణం తీర్చుకుంటానికే రాజకీయాల్లోకి వచ్చాడు తప్ప బలహీన వర్గాలు, అణగారిపోయినటువంటి వర్గాల వారు ఉన్నారు. వాళ్ళందరినీ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, రాజకీయంగా రాష్ట్రంలో ఇంత చైతన్యం 2 రాష్ట్రాలుగా తెలుగుదేశం పార్టీది స్వర్గీయ నందమూరి తారక సహకరించాలని చెప్పి కోరుకుంటూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నా. చెప్పడానికి నా దగ్గర పాయింట్స్ లేవు, కానీ ఒక అవుట్ సైడర్ నేను ఈ ఊరు కాదు, నాకు తమిళనాడు నుంచి వస్తే కూడా ఎప్పుడో ఎక్కడికే వెన్న పేరు ఎన్టీఆర్ గారు. సో ఆయన చెప్పారు, ఆయన ఏ క్యారెక్టర్గా యాక్టింగ్ చేసి ఆ క్యారెక్టర్గానే మారిపోతారు. ఎస్పెషల్లీ ఆయన చెప్పిన ఈ దేవుడు క్యారెక్టర్స్ ఏవేవి ఉన్నాయో తమిళనాడు కూడా చాలా ఫేమస్. నా నాన్నగారు పెద్ద ఫ్యాన్ ఎన్టీఆర్ గారికి. సో అందువల్ల ఈ మూవీలో వేరే లాంగ్వేజ్ అయినప్పుడు కూడా ఈ మూవీలో చాలా మేము కూడా చూసే ఉన్నాం. నాకు కూడా చూపించున్నారు నాన్నగారు. సో అది ఒకటే కాకుండా ఇక్కడికి ప్రతి ఒక్క స్కీమ్లో మేము చేసినప్పటికీ ఇవన్నిటికీ సోర్స్ మన ఎన్టీఆర్ గారు చేసిన సోషల్ రిఫార్మ్స్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. మరి వచ్చినప్పటికీ కరోనా నేను ట్రైనింగ్లో ఉన్నప్పటికీ చెప్తాను, కరోనా అని ఒకప్పుడు ఉంటుంది, అన్ని క్యాన్సిల్ చేశారని. ప్రతి ఒక్క రిఫార్మ్స్ ఏవైనా నువ్వు రివ్యూ చేస్తే అవన్నిటికీ సోర్స్ మన ఎన్టీఆర్ గారు చేసిన ఒక రిఫార్మ్స్గా ఉంటుంది. సో మీ అందరికీ నాకంటే గొప్పగానే తెలుసు, పెద్దగా తెలుసు. సో మనకు తెలుగు ఐడెంటిటీ, కల్చర్ ఇవన్నీ ప్రమోట్ చేసినది హీఈస్ ఐకాన్ ఆఫ్ తెలుగు కల్చర్. సో అది కాకుండా మీరు ఆల్రెడీ చెప్పారు, తెలుగు వారికి ఒక ఆత్మగౌరవం, ఒక ఐడెంటిటీ ఇచ్చేది అయినా కల్చర్, సినిమా రిఫార్మ్స్, యాక్టింగ్ కాకుండా అడ్మినిస్ట్రేషన్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు లేడీస్కి లీగల్ రైట్ ఇవ్వడం, మనకు పెన్షన్స్ ఇవ్వడం, పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్ రైస్ స్కీమ్ 2 రూపీస్కి ఇవ్వడం, మన ఎమ్మెల్యే గారు చెప్పితే రిపీట్ చేస్తున్నాను. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఆయన ఒక ఫోర్సైట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఈ సెటప్లో ఇంత కన్వీనియంట్గా మనం అడ్మినిస్ట్రేషన్ చేసుకోగలమంటే, ఫీల్డ్ లెవెల్లో సర్వీస్ డెలివరీ అండ్ గవర్నెన్స్ మనం చేసుకోగలమంటే దానికి ఆయన చేసిన ఈ రిఫార్మే బ్రదర్ ఇనిషియేటివ్. సో ఇవన్నీ ఫస్ట్ స్టార్టింగ్లో తెలియదు, కానీ ఎవ్రీ డే, ఎవ్రీ రివ్యూ, ఎవ్రీ డిపార్ట్మెంట్ చేసినప్పటికీ ఆల్ ద రిఫార్మ్స్ విచ్ వీఆర్ సీన్ నౌ ఆయన శ్రీకారం చుట్టూ నేను తెలిసినప్పటికీ చాలా గర్వంగా ఉన్నాయి. సో ఒక తెలుగు ఐడెంటిటీ కాకుండా ఈజ్ ఆల్సో ఏ గ్రేట్ లీడర్. ఇంకా అందరూ చెప్తానే ఉన్నారు ఆయన గురించి, ఏ ఊరికి వెళ్తేనో ఆ ప్రేమ కనిపిస్తూ ఉంటుంది. సో తెలుగు కల్చర్, తెలుగు ఐడెంటిటీ, ఆయన చేసిన అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అవన్నీ మనం ఇప్పుడు ఇంకా చాలా మన హానరబుల్ సీఎం గారు ఇంకా దానికి అడ్మినిస్ట్రేటివ్స్ ఎక్కువ తీసుకొచ్చి దాన్ని రిఫైన్ చేస్తున్నారు. సో మన అందరూ ఇవన్నీ ఎందుకు ఒక స్టేట్ ఫంక్షన్గా సెలబ్రేట్ చేస్తున్నామంటే వాళ్ళ ఒక కాంట్రిబ్యూషన్ని మనం గుర్తింపు చేసుకొని రికగ్నైజ్ చేస్తూ మళ్ళీ ఆయన ఒక ఐడియల్స్ని ఏవేవి మనం అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్కి, ఎవ్రీడే గవర్నెన్స్కి మనం వాడుకోవచ్చు, ఎవ్రీడే సర్వీస్ డెలివరీలో కూడా ఐడియల్స్ని మనం తీసుకొచ్చి ఫైనలీ మనకు పబ్లిక్ ఒక సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్, పబ్లిక్ ఒక సర్వీస్ డెలివరీ ఇంపార్టెంట్. సో యాంగిల్ అందరూ పనిచేయాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మంచి కార్యక్రమం వచ్చాడు.